అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది 12 ఎకరాలు మామిడి తోట అండి. సైటు మెయిన్ రోడ్ నుండి ఎంత దూరం ఉన్నదనేది మీరు చూడవచ్చు. ఈ సైట్ వచ్చేసి విశాఖపట్నం ఎన్ఈడి జంక్షన్‌కి 34 కిలోమీటర్ల దూరంలోను, అనకాపల్లి జిల్లా కేంద్రానికి 23 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉందండి. ఏరియా చాలా బాగుంటుంది. డబుల్ రోడ్ నుంచి మనం కేవలం కిలోమీటరున్నర అంటే 1500 మీటర్లు ఒక విలేజ్ మధ్యలో నుండి సీసీ రోడ్డు గుండా ప్రయాణించి తర్వాత గ్రావెల్ రోడ్లో నుంచి మనం సైట్ని చేరుకోవచ్చండి. ఏరియా కూడా చాలా బాగుంటుంది. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి. ఈ ఏరియా కూడా మనకి మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది. అలాగే సుమారు మనకి కిలోమీటర్ నుంచి కిలోమీటర్ మధ్య గ్రావెల్ రోడ్లో ప్రయాణించి సైట్ని చేరుకోవచ్చండి. ఏరియా కూడా చాలా చాలా బాగుంటుంది. అయితే కొండకి దగ్గరగా ఉంటుందండి. అలానే కొండ ప్రాంతం ఏజెన్సీ ప్రాంతం అయితే కాదండి. వైజాగ్కి దగ్గరగా అలాగే అనకాపల్లికి దగ్గరగా ఉన్నటువంటి ఏరియా అండి. ఒక మండల కేంద్రానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది అందుబాటులో ఉంటుందండి. చుట్టూ కూడా మనకి జీడి తోటలు, మామిడి తోటలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. ఈ ప్రాంతం వచ్చేసరికి మనకి జీడి తోటలు, మామిడి తోటలు అనేవి ఎక్కువగా ఉంటాయండి. ఇదేనండి మన సైట్ వచ్చేసి మొత్తం 12 ఎకరాలండి. ఈ ఎకరం ధర వచ్చి 35 లక్షల రూపాయలు ఫైనల్ చెప్తున్నారు. అయితే ప్రజెంట్ కాపు అనేది జూను మొదట వారంలో ఉన్నాం కదండి. దాదాపుగా కాపు అనేది తీసివేయడం జరిగిందండి. అయితే ఈ ప్రాంతంలో ఎకరాకు వచ్చేసరికి తక్కువలో తక్కువ 20,000 నుంచి 30,000 అనేది కౌలు అనేది నడుస్తుందండి. అంటే సంవత్సరానికి 20 నుంచి 30,000 ఎకరానికి ఇచ్చి కాయలు అనేవి కోసుకోవడానికి జరుగుతుందండి. ఎందుకనంటే వైజాగ్కి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం, అలాగే అనకాపల్లి జిల్లాకి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం, అలాగే మెయిన్ రోడ్డు 40 ఫీట్ తార్ రోడ్డుకి కేవలం 1.5 కిలోమీటర్ దూరంలో ఈ సైట్ అనేది అందుబాటులో ఉంటుందండి. జీడి తోట ఉంది, అలాగే మామిడి తోట అనేది ఉన్నదండి. అన్ని రకాల మామిడి చెట్లు అనేవి ఈ సైట్లో ఉన్నాయండి. ఏరియా అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే కొండ ప్రాంతానికి దగ్గరగా ఉంటుందండి. సాయిల్ ఏ విధంగా ఉన్నది అనేది మీరు చూడవచ్చు. అయితే 2 రకాల సాయిల్ ఉందండి. సాయిల్ అయితే ఎర్రనేలే 2 రకాలుగా ఉంది. పూర్తిగా కుంకుమ లాంటి మెత్తటి నేల, అలాగే రాయితో కూడుకున్న నేలలు, 2 నేలలు కూడా ఈ సైట్లో ఉన్నాయండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే కొండ కాస్త దగ్గరగా ఉంటుందండి. అలాగే ఏదైనా క్రూర మృగాలు అలాంటివి ఈ ప్రాంతంలో ఉండవండి. భయపడకండి. ఈ ప్రాంతంలో క్రూర మృగాలు ఉండే ప్రాంతం అయితే కాదు. మెయిన్ రోడ్డుకి కేవలం కిలోమీటర్ నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ సైట్ వచ్చేసి. ఒక గ్రామానికి బయట ఉంటుందండి. గ్రామానికి ఒక విలేజ్ అవుట్కట్స్లో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుందండి. 12 ఎకరాలు, ఎకరం ధర 35 లక్షల రూపాయలు ఫైనల్ చెప్తున్నారండి. ఏదైనా రిసార్ట్స్ కానీ గెస్ట్ హౌస్కి కానీ ఈ సైట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. మంచి రోడ్డు సౌకర్యంతో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుందండి. ఏరియా కూడా మనకి ప్రశాంతంగా ఉంటుంది. మంచి రోడ్డు సౌకర్యం అండి. జిల్లా కేంద్రానికి అలాగే 2 జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉంటుందండి. ఈ సైట్ వచ్చేసి మనకి 12 ఎకరాలు, ఎకరం ధర వచ్చి 35 లక్షల రూపాయలు ఫైనల్ చెప్తున్నారండి. మామిడి తోట, అన్ని రకాల మామిడి చెట్లు ఉన్నాయండి. అలాగే జీడి తోట కూడా ఈ సైట్లో మనకి ఉందండి. పూర్తి వీడియో నచ్చినట్లయితే కింద లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి
షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అన్నీ చాలా జెన్యూన్గానే ఉంటాయండి. మెత్తటి నేల అండి, అలాగే మెత్తటి నేల అనేది రాయి లేకుండా ఎక్కువ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.